అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలు పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చాయి. గరిష్టంగా చైనా నుంచి దిగుమతి చేసుకున్న దిగుమతులపై అమెరికా 104% సుంకాలను విధిస్తుండగా భారత ఉత్పత్తులపై 26% టారిఫ్లు వసూలు చేస్తుంది. అమెరికా సుంకాల దెబ్బకు చాలా దేశాలు వాణిజ్య ఒప్పందం కోసం తహతహలాడుతున్నాయని ట్రంప్ వెల్లడించారు. ప్రతీకార సుంకాల కారణంగా ఆర్థిక మాంద్యం భయాలు నెలకొనగా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు నష్టాల బాటలో ఉన్నాయి. అమెరికాతో వాణిజ్యం చేస్తోన్న దాదాపు అన్ని దేశాలపై ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలు పూర్తి స్థాయిలో అమల్లోకొచ్చాయి. గత శనివారం నుంచి 10% టారిఫ్లు అమల్లోకి రాగా ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రతీకార సుంకాలను అమెరికా వసూలు చేస్తోంది. అమెరికాకు ఎగుమతయ్యే చైనా ఉత్పత్తులపై ఏకంగా 104% సుంకాలను ట్రంప్ వసూలు చేస్తున్నారు. భారత్పై అమెరికా ప్రతీకార సుంకాలు 26%గా ఉన్నాయి. ఆఫ్రికన్ దేశం లెసోథోపై 50%, మడగాస్కర్పై 47%, వియత్నాంపై 46%, దక్షిణ కొరియాపై 25%, ఐరోపా సమాఖ్యపై 20% సుంకాలు అమల్లోకొచ్చాయి. ఈ టారిఫ్ల వల్ల సామాన్య వినియోగ వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాగి, సెమీ కండక్టర్లు, ఔషధాలను ప్రస్తుతానికి ప్రతీకార సుంకాల నుంచి మినహాయించారు. అమెరికా దిగుమతి చేసుకునే కార్ల విడిభాగాలపై ఇప్పటికే 25% సుంకాలు అమల్లో ఉన్నాయి. గత మార్చిలోనే ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై కూడా ట్రంప్ 25% సుంకాలు విధించారు. ప్రతీకార సుంకాల కారణంగా ఆర్థిక మాంద్యం భయాలు నెలకొనగా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు నష్టాల బాటలో ఉన్నాయి. మరోవైపు అమెరికా ప్రతీకార సుంకాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కొన్ని దేశాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. అమెరికా వాహనాలపై కెనడా 25% సుంకాలను విధించింది. ఈ విషయాన్ని ఆ దేశ ప్రధాని మార్క్ కార్నీ ట్విట్టర్లో ప్రకటించారు. వాషింగ్టన్ విధించిన సుంకాలకు ప్రతిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కెనడా, యునైటెడ్ స్టేట్స్, మెక్సికో ఒప్పందం పరిధిలోకి రాని వాహనాలన్నింటిపైనా ఈ నిర్ణయం వర్తిస్తుందన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్య విధానాలకు ప్రతిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కార్నీ పేర్కొన్నారు. అమెరికా సుంకాల దెబ్బకు చాలా దేశాలు ఒప్పందం కోసం తహతహలాడుతున్నాయని ట్రంప్ వెల్లడించారు. రిపబ్లికన్స్ కాంగ్రెషనల్ కమిటీ డిన్నర్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్లీజ్ సార్, ఓ డీల్ చేసుకుందామంటూ తనని అడుగుతున్నారని చెప్పారు. ఏ దేశాల ప్రతినిధులు తనకు కాల్ చేశారో మాత్రం వెల్లడించలేదు. వాణిజ్య ఒప్పందాల కోసం జపాన్, వియత్నాం, ఇజ్రాయెల్, దక్షిణ కొరియా దేశాధినేతలు ఫోన్లు చేసినట్లు తెలుస్తోంది. బుధవారానికి ముందే అమెరికాకు పయనమైన మార్గ మధ్యలో ఉన్న ఇతర దేశాల సరుకులపై మాత్రం పాత టారిఫ్లే వర్తించనున్నాయి.